మనం చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. ఇది ఇప్పుడు మీడియాలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఎన్నికలు అయిపోయాయి, రాత్రి పగలు తేడా లేకుండా, ఆ మాటకు వస్తే నిద్ర లేకుండా అన్ని పార్టీల నాయకులు, బహుశా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు జ్వరమని షూటింగ్కో రెస్ట్కో వెళ్ళారు తప్ప మిగతా వాళ్ళందరూ, ప్రధాన నాయకులందరూ కంటి మీద కునుకు లేకుండా విపరీతమైన ఎండలు సైతం కాదని ప్రచారం చేశారు. పోలింగ్ 13తో ముగిసింది. ఇప్పుడు ఆయన లండను, ఈయన అమెరికా వెళ్ళారు. బాగుంది, మంచిదే. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లండన్ వెళ్ళడం తప్పు కాదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు అమెరికా వెళ్ళడం తప్పు కాదు. కాకపోతే జగన్ లండన్ వెళ్ళడం ఒక విహారయాత్రట, చంద్రబాబు గారు అమెరికా వెళ్ళడం రెస్ట్ కోసమట. పోనీ ఈ రెస్ట్ అనే విషయం మీదైనా తెలుగుదేశం అనుకూల మీడియా ఒకే మాట మీద ఉందా అంటే, ఈనాడు విశ్రాంతి కోసం అమెరికా వెళ్ళిన చంద్రబాబు అని ఒక వార్త రాస్తే, అమెరికాలో ఆరోగ్యం పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది. బాబు, చంద్రబాబు విషయంలో ఏదైనా ఫేవర్ చేయాలంటే ఇద్దరు ఒక మాట అనుకోండి. ఎందుకంటే ఎలాగ కులం పత్రికలే కాబట్టి అందరికీ కామన్గా పిఆర్ఓ ఉంటాడు కాబట్టి ఒక మాట అనుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు కామన్ పాఠకుడికి. 2, ఈ మధ్యకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈనాడులో వచ్చిన బ్యానర్ వార్త, జ్యోతిలో వచ్చిన బ్యానర్ వార్త ఒకటే, చూసుకోండి, హెడ్డింగ్లే వేరు. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా పేపర్ మీద పెట్టినప్పుడు వాళ్ళ బ్యానరు వీళ్ళ బ్యానరు ఒకటే. ఆంధ్రజ్యోతి సిబ్బంది వాళ్ళకి నచ్చిన హెడ్డింగ్ పెట్టుకున్నారు, ఈనాడు వాళ్ళకి నచ్చిన హెడ్డింగ్ పెట్టుకున్నారు తప్ప రెండిట్లో కంటెంట్ ఒకటే. మరి ఇంత కోఆర్డినేషన్లో పనిచేసినప్పుడు చంద్రబాబు గారు అమెరికా ఎందుకు వెళ్ళారో కూడా అదే కోఆర్డినేషన్లో చెప్పుంటే సూపర్. ఏదేమైనా ఎవరికి ఎన్ని జబ్బులున్నా, ఎవరికి ఎన్ని విహారయాత్రలున్నా 4వ తారీఖున ఇక్కడే ఉంటారు, అన్ని విషయాలు తేలిపోతాయి. జబ్బులు లేని వాళ్ళకి కొత్త జబ్బులు వస్తాయి, కొత్త జబ్బులు ఉన్న వాళ్ళకి పాత పుట్టుక జబ్బులతో కూడా అన్నీ నయమైపోతాయి. అంతవరకు మనం ఏ రాసినా చదవాలి, మన విజ్ఞతతో ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ప్రత్యేకమైన విమానంలో వెళ్ళాల్సిందే. మీకు ఆల్రెడీ ఆయన ఒక జెడ్ కేటగిరీలో ఉన్నాడు, ఆయన సాధారణ ప్యాసింజర్లు ఎక్కే బిజినెస్ క్లాస్లో కూర్చోలేడు కాబట్టి ఆయనకు ప్రత్యేక విమానం ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో థ్రెట్ ఉన్న సమాచారం ఉంది, ఆయన బయట ప్రచారానికి వస్తానే చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టారని ఈ 2 పత్రికలు రాశాయి కాబట్టి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాల్సిందే. ఈ రెండిటికి మనమే డబ్బులు పే చేయాలి, ఇది ప్రభుత్వ ఖజానా నుంచే వెళ్తుంది. ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చాలా లగ్జరియస్గా లండన్ వెళ్తున్నాడు అని ఫోటోలు గట్టా ప్రచురించారు. అయితే లండన్ అంటేనే లగ్జరీ, అదేదో సామెత ఉంది, రోమ్లో ఉండాలంటే రోమన్లాగా ఉండాలని. కాబట్టి మీకు లండన్ ప్రత్యేక విమానం అంటే వాళ్ళ కోసం ఒక విమానం ఉంటుంది, అందులోనే భోజనాలు ఉంటాయి, అందులోనే ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు, తాగలిగితే బాగుంటుంది, అన్నీ అందులోనే ఉంటాయి. ఇది కామన్, ఇది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా. అంతవరకు ఎందుకు, మొన్నటికి మొన్న ఎన్నికలు ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, మన ఈ టీ టైము ఓనర్ ఉదయ్, అంటే కాకినాడ జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి ఉదయ్, మరి వీళ్ళందరూ మరి ప్రత్యేకంగా హైదరాబాద్కే ప్రత్యేకంగా వెళ్ళారు కదా. మీకు వీళ్ళందరూ ప్రత్యేకితులే. మన దేశంలో సర్పంచ్ కూడా విఐపియే. వాడికి ఒక పెద్ద ఎండీవర్ కారు ఉంటుంది 4-wheel డ్రైవ్తోని, ముందుకు సర్పంచ్ అని బోర్డు ఉంటుంది, వాడికి పోలీస్ ఆపకూడదు, టోల్ గేట్లలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఈ ప్రివిలేజ్లన్నీ మన దేశంలో చెల్లుతాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు వెళ్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు విమానంకి ఫోటోలు తీసినట్టే చంద్రబాబు విమానం కూడా ఫోటోలు తీస్తే చెల్లు బాగుండేది.
ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి విమానంలో ఎక్కువ సౌకర్యాలు అవసరం. ఎందుకంటే ఆయన మెడికల్గా ఆయన కొంత వైద్య సిబ్బంది కూడా పక్కన ఉండాలి. కాబట్టి ఆయనకి మరికొద్దిగా మందమైన క్వశ్చన్ ఉన్న సీట్లో వెళ్తారనేదే నా నమ్మకం. ఇవన్నీ మామూలే. కాబట్టి దీనికోసం పెద్ద రచ్చ చేయడం, పేదలు కోసం పనిచేసే ముఖ్యమంత్రి పెత్తందారుల విమానంలో వెళ్ళాడనడం కాదు. ఈవెన్ పైసా ఫండ్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలని తెలుగుదేశం ఎంపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఫ్లైట్లో ప్రత్యేకంగా ఢిల్లీ పంపించారు. షర్మిలకు ఒకరికే ఒక ఫ్లైట్ పెట్టినప్పుడు కుటుంబంతో వెళ్తున్న వాళ్ళకి ఒక ఫ్లైట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, అయ్యా మీరు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి పక్క దేశానికో పై దేశానికో గాలిలో వెళ్ళారు కాబట్టి ఈ డబ్బులు మీ సొంత ఖర్చుల నుంచి పెట్టుకోండి అని ఒక అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో దీనికోసం ఒక చట్టం తెస్తే చాలా మంచిది.